మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. అసలు స్టోరీ ఏంటంటే, ఇద్దరు పేరెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఇద్దరు ఆడపిల్లలు పుడతారు. సో, ఈ మూడోసారి ఉంచుకుంటారు మగపిల్లడు పుడతాడేమోనన్న ఆశతో. కానీ ఈసారి కూడా ఆడపిల్లే పుడుతుంది. సో, ఫైనల్‌గా ముగ్గురు ఆడపిల్లలు అవుతారు. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తారంటే, "ఎందుకు ఆడపిల్ల ఎవరికైనా ఇచ్చేసేయి, ముగ్గురు ఆడపిల్లలు ఎందుకు" అని అంటారు. కానీ ఆ తండ్రి కష్టమో నష్టమో నేను పెంచుకుంటాను కానీ ఎవరికి ఇయ్యనని చక్కగా హ్యాపీగా చూసుకుంటారు. ఇంకా ఆయన ఆలోచించింది ఏంటంటే, రేపు ఫ్యూచర్‌లో నా పిల్లలకి ఒక ఇల్లు ఉండాలి అని ఆలోచించి వాళ్ళ కోసం కష్టపడి ఒక ఇల్లు కట్టడానికి ప్లాన్ చేస్తాడు. కానీ ఈలోపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళేంటి, ఎందుకు ఆడపిల్లలే కదా వాళ్ళకి ఇల్లు ఎందుకు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు కదా ఎందుకు అని అంటారు. కానీ ఆ తండ్రి అలా ఆలోచించలేదు. ఎప్పటికైనా నా పిల్లలకు ఒక ఇల్లు ఉండాలి అని ఆలోచించి కష్టమో నష్టమో అప్పుడు తనకి స్తోమత లేకపోయినా తన పిల్లల కోసం కష్టపడి ఒక ఇల్లు కడతాడు. ఎందుకు, పుట్టిల్లు ఉండాలని. ఒక మగపిల్లోడు లేని ఇంటికి పుట్టిల్లు అనేది ఉండదు కదా. సో అందుకని ఆ పిల్లల కోసం ఇల్లు అనేది కడతాడు. నిజంగా ఆ తండ్రి హీరో కదా. అలా ఆలోచించే ప్రతి తండ్రులు హీరోలే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.